హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఈజీగా ఆనియన్ పరాటా ఎలా చేయాలో చూద్దామండి. ముందు ఇందులో నేను 2 కప్స్ హోల్ వీట్ ఆటా తీసుకున్నానండి. అందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు ఉల్లిపాయలు యాడ్ చేశానండి, సన్నగా తరిగినవి. పచ్చిమిర్చి ఒకటి టేస్ట్ కోసం యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేశానండి నేను. మళ్ళీ ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను టేస్ట్ కోసం. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి చేత్తో ఒక స్పూను వాము తీసుకొని చేత్తోనే నలిపేసుకుంటున్నానండి. ఓన్లీ క్రష్ చేసుకుంటే టేస్ట్ కోసం అంతే, వాముని పొడి చేయాల్సినంత అవసరం లేదండి. ఒక 1 స్పూన్ వాము వేసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్లో తడంతా పిండిలోకి వచ్చేలాగా మొత్తం కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా ముందే అంత మసాలా అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలండి. ఆ తడంతా అయిపోయినాక మాత్రమే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, కొంచెం కొంచెంగా. స్లోగా యాడ్ చేసుకోవాలండి, వాటర్ ఎక్కువైపోతాయి. ఆల్రెడీ ఆనియన్స్లో తడి ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదండి. పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలండి పిండికి. కొంచెం పిండి ఎక్కువే పడుతుందండి మనం రోటీ చేసేటప్పుడు. ఆనియన్స్లో తడి వస్తూ ఉంటుంది, అతుక్కోకుండా కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకునే వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. 1/2 అవర్ రెస్ట్ ఇచ్చి చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. స్లోగా చేసుకోవాలండి, కొంచెం నెమ్మదిగా. ఆనియన్స్ ఉంటాయి కదా, మనం గట్టిగా చేస్తే ఆనియన్స్ ఊడిపోతూ ఉంటాయండి. పిండి వేసుకుంటూ చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి నేను చపాతీ కాల్చడానికి. స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి పరాటాని మనం. ఆనియన్స్ అన్నీ ఉడకాలంటే స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. పిల్లల కోసం అయితే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే ఆయిల్ వేస్తున్నానండి నేను ఇక్కడ. ఒక 1 మినిట్ ఉన్నాకే తిప్పాలండి, ఆనియన్స్ అవి ఉడకుండా ఉంటే. 2 వైపులా తిప్పి ఆయిల్ వేసుకొని స్లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి పరాటాని. ఒక 2 మినిట్స్ పట్టిద్దండి పరాటా ఫ్రై అవ్వడానికి స్లో ఫ్లేమ్లో. క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవచ్చండి పరాటాని. ఆనియన్ పరాటా రెడీ అండి. రైతాతో అయినా బాగానే ఉంటుంది, ప్లెయిన్ కట్తో అయినా టేస్ట్ చేయొచ్చండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.